హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే వీటి మీకు తెలుసా, ఇవి గింజలు ఎట్లా చూపివ్వాలి చూపిస్తా. ఇదిగో ఈ గింజలు, ఈ సబ్జా గింజలు గింజలు సబ్జా గింజలు అంటారు. మన తెలంగాణ వాళ్ళు అయితే గణపత్రి చెట్టుకు తీసిన గింజలు ఇవి. నేనైతే గణపత్రి గింజలు అని అంట. ఇవి బాగా వేడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, చాలామందికి ఎండాకాలం వచ్చిందండి. ఈ సబ్జా గింజలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వేడి ఉంటుంది కదా బాగా, చాలామంది వేడి ఉంటుంది, ఎండాకాలం వచ్చిందంటే తట్టుకోలేరు. అయితే ఈ గింజల్ని రాత్రి గ్లాసులో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్లాస్ అయినా మంచిది, కొత్త కుండ అయినా మంచిది. ఇంకా నాకు తెలిసి కొత్త చిన్న కుండ ఉంటుంది గింతే, గురుగులు. ఆ గురుగులల్లో ఈ సబ్జా గింజలు నానబెట్టుకొని రోజు ప్రొద్దుట పళ్ళు మొహం తోమేసి రోజు ప్రొద్దుట తాగుతా ఫ్రెండ్స్. వేడి అనేది 100%లా నేనైతే 50% ఇవ్వగలుగుతా, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే నేను వాడతాను కాబట్టి నేను రోజు ఇవి తాగుతా. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చలువ మంచిది. ఎండలో తిరిగేటోళ్ళు అయితే మరీ తాగొచ్చు. పొద్దున్న దాకా కూడా గ్లాసులో పోసుకొని ఒక బాటిల్లో పోసుకొని తాగొచ్చు. పొద్దంతా కూడా తాగొచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఏమి ఎఫెక్ట్ లేవు, చాలా మంచిది. నేనైతే రోజు తీసుకుంటా, రోజు కొన్ని నానబెట్టుకొని తాగుతా. మీకు చూపించడానికి కోసం ఇప్పుడు నోట్లో పోసుకున్నా కానీ, ఇట్లా కూడా పోసుకున్నా కానీ నాకు ఇష్టమే. ఇట్లా బుక్కుతా కూడా, కానీ తెచ్చుకుంటా. పోయిన సంవత్సరం అయితే చెట్లకే ఉండే ఇంటి చుట్టూ ఈ డబ్బడైనాయి ఫ్రెండ్స్. ఇంటి చుట్టూ అరకిలో డబ్బడైనాయి. ఈసారి లేవు, అందుకే కొనుకొచ్చుకున్నా. ఓకేనా, మరి మీరు కూడా ఖచ్చితంగా తాగండి. ఈ ఎండ నుంచి శరీరానికి చలవ అనేది చేస్తుంది. వేడి ఉన్నలకు కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. బాయ్ మరి, ఓకేనా.